ప్రాబబిలిటీకి సంబంధించి ఒక కొత్త అంశాన్ని మనం డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు కాయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ప్రాబబిలిటీలో కాయిన్స్ అనే టాపిక్ అండి. ఎక్కువగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా ఈ కాయిన్స్ కి సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రాబబిలిటీకి సంబంధించి మెయిన్ అంశం ఏదంటే ఇది, కాయిన్స్ గురించి ఖచ్చితంగా ఒకటి వస్తుందండి. ఇంతకు ముందు చెప్పుకున్నవన్నీ కూడా టఫ్ గా వస్తే గనక, పేపర్ టఫ్ గా ఇస్తే గనక ఇంతకు ముందు చెప్పినటువంటివి ఇవ్వడం జరుగుతుంది. రైట్, అలాగే ఈ ఐషర్ట్ గాని ఇంకేదన్నా హయ్యర్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంతకు ముందు చెప్పుకున్నవి బలంగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ కాయిన్స్ అనేవి ప్రతి ఎగ్జామ్ కండి, అటు పెద్ద ఎగ్జామినేషన్ అయినా చిన్న ఎగ్జామినేషన్ అయినా ఏ ఎగ్జామినేషన్ అయినా కాయిన్స్ కి సంబంధించి బిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాయిన్స్ అనే టాపిక్ కంపల్సరీ మనం నేర్చుకోవాల్సిందే. రైట్, కాయిన్ అన్నాం. కాయిన్ కి సంబంధించి చూసినట్లయితే కాయిన్ కి మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయండి? కాయిన్ లో 2 ఫేసెస్ అనేవి ఉంటాయండి. కాయిన్ లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 2 ఫేసెస్ అనేవి ఉంటాయి. ఒకటి హెడ్ ఉంటది, 2 టైల్ ఉంటది. అంటే కాయిన్ కి ఒకవైపు హెడ్ ఉంటది, ఒకవైపు టైల్ ఉంటది. రైట్, ఇప్పుడు కాయిన్ మనం పైకి ఎగరవేశాం. పైకి ఎగరవేస్తే ఏం పడుతుంది అంటే గనక హెడ్ అయినా పడవచ్చు, టైల్ అయినా పడవచ్చు. అంటే ఏదో ఒకటే పడుతుంది. 2 పడతాయండి? 2 పడవు. ఒక కాయిన్కి 2 ముఖాలు ఉన్నాయి. కాయిన్ ఎగరేసాం, ఏదో ఒక ముఖం మాత్రమే పడుతుంది, 2 ముఖాలు పడవు. మరి గోలీగా నిల్చుండిపోతే ఎట్లా అంటే అది మనం ఏం చేయలేం. గోలీగా నిల్చుండిపోతే మళ్ళీ వేంతో పక్కన కొడతాం కదా. కాబట్టి మనకి కాయిన్ ఎగరవేస్తే గనక హెడ్ గాని టైల్ గాని ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఛాన్సెస్ ఎంత ఉన్నాయంటే 50-50 ఛాన్సెస్ ఉందండి. 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉందండి ఛాన్సెస్? 50-50 ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. హెడ్ గాని టైల్ గాని రావడానికి 50-50 ఛాన్సెస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. రైట్, అంటే హెడ్ పడడానికి సంభావ్యత ఎంత అంటే 1/2 అంటాం. టైల్ పడడానికి సంభావ్యత ఎంత అంటే 1/2. మొత్తం ఎంత అంటే 1. అంటే అర్థమైందండి. హెడ్ పడడానికి సంభావ్యత ఎంత అంటే 1/2, టైల్ పడడానికి సంభావ్యత ఎంత అంటే 1/2. టోటల్ ఎంత అంటే 1. 1/2 + 1/2 = 1. రైట్, రైట్. ఇందులో ఇంకో చిన్న విషయం గమనించాలండి. రైట్, ఇప్పుడు ఒక కాయిన్ ని 5 టైమ్స్ ఎగరవేసిన 5 కాయిన్స్ ను ఒకేసారి ఎగరవేసిన ఒక్కటే మీనింగ్ అండి. ఒకసారి ఇక్కడ గమనించాలండి. ఒక కాయిన్ ని 5 టైమ్స్ ఎగరవేసిన, అట్లాగే 5 కాయిన్స్ ని ఒకేసారి ఎగరవేసిన ఒక్కటే మీనింగ్ వస్తుంది. ఒక కాయిన్ 5 సార్లు ఎగరవేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బొమ్మ పడడానికి కానీ బొరుసు పడడానికి కానీ మనకు అవకాశం అనేది ఉంటుంది. హెడ్ పడడానికి కానీ టైల్ పడడానికి కానీ అవకాశం ఉంటుంది. అంటే 5 సార్లు ఎగరవేసిన ఒకే కాయిన్ అంటే ఎన్ని టైల్స్ పడడానికి అవకాశం ఉంటుంది? 5 టైల్స్ కానీ లేదా 5 హెడ్స్ పడడానికి అవకాశం ఉంటుంది. ఒక కాయిన్ 5 టైమ్స్ ఎగరవేస్తే. అట్లాగే 5 కాయిన్స్ ని ఒకేసారి ఎగరవేసాం అనుకో, 5 కాయిన్స్ ఒకేసారి ఎగరవేస్తే ఇక్కడ కూడా ఎట్లా ఉంటుంది? 5 హెడ్స్ పడడానికి అవకాశం ఉంటుంది, లేదా 5 టైల్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రెండు ఒక్కటే మీనింగ్ ఇస్తుంది, ఒక్కటే అర్థాన్ని ఇస్తుంది. రైట్, ఇప్పుడు సైడ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే గనక ఇక్కడ ప్రాబబిలిటీ ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ E = ఇక్కడ ఒక కాయిన్స్ ఎగరవేస్తే ప్రాబబిలిటీ అంటే చిన్న ఫార్ములా ఉందండి. అది నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ గాని లేదా నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ number of times twice.
ఇచ్చిందండి ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ లేదా నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైస్. అంటే ఇక్కడ ఒక కాయిన్ ఉందండి, ఒక కాయిన్ ని 3 టైమ్స్ ఎగరవేశాం. ఒక కాయిన్ ని 3 టైమ్స్ ఎగరవేశాం. ఒక కాయిన్ ని 3 టైమ్స్ ఎగరవేస్తే సంభావిత ఎంత? 3 టైమ్స్ ఎగరవేస్తే అంటే ఎన్ని ఫేసెస్ ఉన్నాయండి? నెంబర్ ఆఫ్ ఫేసెస్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ఫేసెస్ అంటే ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? కాయిన్కి ఎన్ని ఉన్నాయి? 2 ఫేసెస్ ఉన్నాయి. కాయిన్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 2 ఫేసెస్ ఉన్నాయి. అలాగే పవర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే ఇక్కడ ఎన్ని కాయిన్స్ ఎగరవేశాం? 3 టైమ్స్ ఎగరవేశాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైస్ అన్నాడు. ఎన్నిసార్లు ఎగరవేశాం? 3 టైమ్స్. కాబట్టి ఇక్కడ 2 పవర్ 3 వస్తుంది. అలాగే 3 కాయిన్స్ ఉన్నాయి. ఆ 3 కాయిన్స్ ని ఎగరవేశాం. రైట్, ఇక్కడే వస్తుంది నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? 2. 2 ముఖాలు ఉన్నాయి, ఒక హెడ్ ఒక టైల్ అంతే. పవర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 3. 2 పవర్ 3. అందుకే ఈ రెండు ఒకటని చెప్పాం. ఈ రెండు కూడా ఒక్కటే. ఇది అర్థమైందండి. ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అయినా రాయొచ్చు. అట్లాగే నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైస్ అని కూడా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏమి తీసుకున్నా ఒకటే మీనింగ్ వస్తుంది. ఈ ఫార్ములా ఒకటి గుర్తుండాలండి. నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైస్ అన్నది మనకి గుర్తుండాలి. గుర్తుంటే ఈ కాయిన్స్ సంబంధించిన ప్రాబ్లం చేయడం. లెక్కలోకి వెళ్తే కనుక 5 కాయిన్స్ ఎగురవేస్తున్నాం అండి. 5 కాయిన్స్ ఎగురవేస్తున్నాం. 5 కాయిన్స్ ఎగురవేసినట్లయితే అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్తున్నాడంటే 2 హెడ్స్ పడడానికి సంభావ్యత ఎంత? రైట్, 2 హెడ్స్ రావాలండి. 2 హెడ్స్ రావడానికి సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడండి. ఇక్కడ 2 హెడ్స్ రావడానికి సంభావ్యత ఎంత? సేమ్ కాన్సెప్ట్ అండి. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పుకున్నాం? n ఆఫ్ ఈ బై n ఆఫ్ ఎస్. n ఆఫ్ ఈ బై n ఆఫ్ ఎస్. రైట్, n ఆఫ్ ఈ అంటే ఏంటి? n ఆఫ్ ఎస్ అంటే ఏంటి? n ఆఫ్ ఎస్. n ఆఫ్ ఎస్ అంటే ఏంటి? 5 కాయిన్లు ఎగరవేశాం. 5 కాయిన్లు ఎగరవేస్తే ఎంత మనకు వచ్చింది? నెంబర్ ఆఫ్ ఫేసెస్. నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఫేసెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే 2 పవర్ 5. n ఆఫ్ ఎస్ అవుతుంది 2 పవర్ 5 అవుతుంది. మరి n ఆఫ్ ఈ ఏమవుతుంది? 2 హెడ్స్ పడడానికి సంభావ్యత ఎంత అన్నారండి. 2 హెడ్స్ పడడానికి సంభావ్యత ఎంత? ఇక్కడ ఎన్ని కాయిన్స్ ఎగరవేశాం? 5 కాయిన్స్ ఎగరవేశాం. మనకి ఎన్ని కాయిన్లు రావాలి? 2 హెడ్స్ రావాలి. 5 కాయిన్స్ టాస్ చేసాం, 2 హెడ్స్ రావాలి. అంటే ఇక్కడ 5c2 బై 2 పవర్ 5. ఇది మనకి కావాల్సినటువంటి ప్రాబబిలిటీ. అర్థమైందా అండి? ఇక్కడ ఏమన్నాడంటే 5 కాయిన్స్ టాస్ చేస్తున్నామండి. టాస్ చేస్తే 2 హెడ్స్ రావడానికి సంభావ్యత ఎంత అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఈ బై n ఆఫ్ ఎస్. n ఆఫ్ ఎస్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఎన్ని ముఖాలు ఉన్నాయి? 2 ముఖాలు. కాయిన్స్ ఎన్ని ఎగరేసాం? 5 వేసాం కాబట్టి 2 పవర్ 5. పైన రిక్వైర్డ్ ఏంటి? 2 హెడ్స్ రావాలి. ఇక్కడ మనం ఎగరవేసిందేమో 5 కాయిన్స్ ఎగరైతే 2 హెడ్స్ రావాలంట. అంటే 5 కాయిన్స్ ఎగరేస్తే ఎన్ని హెడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది? 5 హెడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకెన్ని కావాలి? 2 హెడ్సే కావాలి. అంటే ఈ 5 హెడ్స్ నుంచి ఒక 2 హెడ్స్ నే తీసుకోవాలి. 2 హెడ్స్ ని తీసుకుంటే ఎన్ని విధాలు?
5C2 అంటే ఇక్కడ సి తీసుకున్నాం అంటే కాంబినేషన్ అయ్యింది. కాంబినేషన్ అంటే ఏంటి అర్థం? సేమా నాట్ సేమా. కాంబినేషన్ అంటే మనకి సేమ్ అండి. సేమ్ వస్తేనే మనం కాంబినేషన్ వాడతాం. నాట్ సేమ్ వస్తే పెర్మిటేషన్ వాడతాం. రైట్. ఆ సేమ్ నాట్ సేమ్ ఒకసారి చూద్దాం. ఇది సేమ్ వద్దా నాట్ సేమ్ వద్దా? ఒకసారి హెడ్ పడింది, ఇంకొకసారి టైల్ పడింది. రెండు కాయిన్స్ ఎగరేసాం. ఒకసారి హెడ్ పడింది, ఒకసారి టైల్ పడింది. రైట్. మళ్ళీ అదే రెండు కాయిన్లు ఎగరేసాం. ఈసారి ముందు టైల్ వచ్చింది, తరువాత హెడ్ వచ్చింది. ఈ రెండు సేమా నాట్ సేమా? చూస్తే కనుక ఈ రెండు సేమ్ అండి. ముందు హెడ్ పడి తర్వాత టైల్ పడినా, ముందు టైల్ పడి తర్వాత టైల్ పడినా అందులో ఉన్నవి ఎన్ని పడ్డాయండి? ఒక టైల్ ఒక హెడ్ పడింది. తేడా ఏమీ లేదు. ఈ రెండు సేమ్. సేమ్ కాబట్టి ఇది కాంబినేషన్ కిందకు వస్తుంది. కాంబినేషన్ కిందకు వచ్చింది కాబట్టి ఇక్కడ 5 కాయిన్స్ ఎగరేసాం అంటే 5 హెడ్స్ పడడానికి అవకాశం ఉంటుంది. ఆ 5 హెడ్స్ లో మనకి 2 హెడ్స్ కావాలి కాబట్టి 5 హెడ్స్ నుంచి 2 హెడ్స్ తీసుకున్నాం. ఇది కాంబినేషన్ కాబట్టి మధ్యలో సి పెట్టాం. 5C2 బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే మొత్తం ముఖాలు, నెంబర్ ఆఫ్ ఫేసెస్, పవర్, నెంబర్ ఆఫ్ కాయిన్స్. మొత్తం ముఖాలు ఎన్ని ఉన్నాయి? రెండే. ఒక హెడ్ ఒక టైల్. కాయిన్స్ ఎన్ని ఎగరేసాం? 5 కాబట్టి 2 పవర్ 5. 5C2 బై 2 పవర్ 5. దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే కనుక 5C3 అంటే 5 into 4 by 2 into 1 by 2 power 5. రెండు ఒకట్ల రెండు రెళ్ళ పోతుంది, 5 రెళ్ళ 10 కింద 2 power 5. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చినటువంటి ఆన్సరే మనకి 2 హెడ్స్ పడడానికి సంభావ్యత. 5 కాయిన్స్ స్టార్ట్ చేసాం, 2 హెడ్స్ పడాలి. దానికి సంభావ్యత ఏంటంటే 10/2 పవర్ 5. ఈ టైల్స్ రావాలండి. త్రీ టైల్స్ రావాలంటే 3 టైల్స్ రావాలంటే సంభావ్యత ఎంత? ఇక్కడ ఏం చేసామంటే మనం 5 కాయిన్స్ టాస్ వేసాం, 5 కాయిన్స్ ఎగరవేసాం. అందులో ఎగరవేయడం వల్ల మనకి 3 టైల్స్ రావడానికి సంభావ్యత ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. రైట్. 5 కాయిన్స్ టాస్ చేసాం. త్రీ టైల్స్ రావాలి. ఇప్పుడే చెప్పుకున్నాం ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాం? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది? ఇక్కడ 2 ఫేసెస్ ఉన్నాయి, 2 ఫేసులు ఉన్నాయి. అలాగే మనం ఎగురు వేసేవి 5 కాయిన్స్, 5 కాయిన్స్ కాబట్టి 2 పవర్ 5. మనకి ఇక్కడ కాయిన్కి 2 ఫేసెస్ ఉన్నాయి. అలాగే మనం ఎగురు వేసినటువంటి కాయిన్లు 5 కాబట్టి 2 పవర్ 5. ఎందుకు ఇది అంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అవ్వచ్చు, లేదా నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైస్. రైట్. 2 పవర్ 5 అవుతుంది. తర్వాత ఎన్ ఆఫ్ ఈ కావాలి. ఎన్ ఆఫ్ ఈ కావాలంటే ఏంటి? ఈ 5 కాయిన్లు ఎగరవేసినప్పుడు మనకి 3 టైల్స్ మాత్రమే రావాలంటండి. 3 టైల్స్ రావాలి. 5 కాయిన్స్ ఎగరేస్తే మనకి ఏమొస్తాయి? 5 టైల్స్ రావచ్చు, లేదా 5 హెడ్స్ రావచ్చు. కానీ మనకి ఇక్కడ ఏమన్నాడు? 3 టైల్స్ రావాలి. రైట్. 5 కాయిన్స్ ఎగరేసాం, 5 ఎన్ని రావాలి? 3 రావాలి కాబట్టి 3. మధ్యలో పి వస్తుందా సి వస్తుందా? కాయిన్ కి సంబంధించి ఏం చెప్పుకున్నాం? సి వస్తుంది. కాంబినేషన్ అని చెప్పుకున్నాం. కాయిన్స్ ఎందులోకి వస్తుంది? కాంబినేషన్ కిందకు వస్తుంది. ఒక హెడ్ టైల్ అటువైపు ఉన్న మళ్ళీ ట్రైల్ ఇటువైపు మార్చి హెడ్ అటువైపు పెట్టినా చేంజింగ్ అనేది ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా హెడ్ టైలే పడిందని చెప్తాం. కాబట్టి ఈ రెండు కూడా సేమ్ కాబట్టి ఇది కాంబినేషన్ కిందకు వస్తుంది. 5C3 అవుతుంది, కింద 2 పవర్ 5 అవుతుంది. ఒకసారి గమనించాలి. 5 కాయిన్స్ ఎగరవేస్తే 3 టైల్స్ రావడానికి సంభావ్యత ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్, లేదా నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైస్. కాబట్టి ఇక్కడ ఫేస్లు ఎన్ని ఉన్నాయి? ఒక కాయిన్ కి 2 ముఖాలే ఉంటాయి, ఒక హెడ్ ఒక టైల్. కాబట్టి భూమిలో 2 పెట్టుకున్నాం,
పవర్ లో ఎన్ని కాయిన్స్ ఎగరవేశాం 5 కాయిన్స్ ఎగరవేశాం కాబట్టి పవర్ లో 5 2 పవర్ 5 అవుతుంది ఇక్కడ n ఆఫ్ s. మరి n ఆఫ్ e ఏమవుతుంది n ఆఫ్ e ఏమవుతుందంటే 5 కాయిన్స్ ఎగరవేశాం 3 టైల్స్ రావాలి ఇది కాంబినేషన్ కాబట్టి 5c3 అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ మూడో ప్రాబ్లం వచ్చినట్లయితే 2 heads or 3 tails. ఇదే 5 కాయిన్స్ ఎగరవేశారండి 5 కాయిన్స్ ఎగరవేసినట్లయితే 2 heads లేదా 3 tails రావడానికి సంభావ్యత ఎంత 2 heads లేదా 3 tails రావడానికి సంభావ్యత ఎంత. రైట్ ఇక్కడ కూడా సేమ్ n ఆఫ్ s ఎంత అవుతుంది n ఆఫ్ s ఎంత అవుతుందంటే ఇక్కడ 5 కాయిన్లు ఎగరవేశాం 5 కాయిన్లు ఎగరవేశాం కాబట్టి 2 ఫేసెస్ ఉన్నాయి 5 టైమ్స్ ఎగరవేశాం 5 కాయిన్స్ ఎగరవేశాం కాబట్టి 2 పవర్ 5 n ఆఫ్ s అవుతుందండి 2 పవర్ 5 అవుతుంది. మరి n ఆఫ్ e ఏమవుతుంది n ఆఫ్ e ఏమవుతుంది n ఆఫ్ e ఏమన్నాడు ఇక్కడ 2 heads లేదా 3 tails రావాలి. ఇక్కడ 5 కాయిన్స్ ఎగరవేశాం 2 heads రావాలి 2 heads రావాలంటే ఏమవుతుంది 5 కాయిన్స్ ఎగరవేశాం 2 heads రావాలి 5 కాయిన్స్ ఎగరవేశాం 2 heads రావాలి లేదా ఆర్ అంటే ఇక్కడ ప్లస్ గా తీసుకోవాలండి ఎండ్ వచ్చేటప్పుడు ఇంటూ తీసుకుంటాం ఆర్ వచ్చేటప్పుడు ప్లస్ తీసుకుంటాం మాక్సిమం ఛాన్సెస్. రైట్ ఇక్కడ లేదా 3 టైల్స్ రావాలి ఎన్ని కాయిన్స్ ఎగరవేశాం 5 కాయిన్స్ ఎగరవేశాం 3 టైల్స్ రావాలి ఇంతే. ఇప్పుడు ఏముంది పెర్ముటేషన్ కాంబినేషన్ ఇది కాంబినేషన్ కాబట్టి ఇక్కడ 5c2 అవుతుంది ఇది 5c3 అవుతుంది. రైట్ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చే ఆన్సరే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఒకసారి చూడండి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇది 5 into 4 into 3 అవుతుంది బై 3 into 2 into 1 హోల్ బై ఇది 2 పవర్ 5 అంటే 2ని 5 సార్లు వేసుకోవాలి లేదా డైరెక్ట్ గా ఇది 32. ఇక దీన్ని సింప్లిఫై చేసుకోవాలి దీన్ని సింప్లిఫై చేసుకుని వచ్చే ఆన్సర్ నే ఇక్కడ పెట్టాలి. ఎంత అవుతుంది 5 10 10 బై 32 ఇక్కడ ఆన్సర్. ఈ విషయానికి వస్తే 5c2 అన్నాం 5c2 అంటే ఏంటి 5 into 4 by 2 into 1 ప్లస్ 5c3 అంటే 5 into 4 into 3 by 2 into 1 హోల్ బై 2 4 5 అంటే 32. ఇక్కడికి వస్తే ఇది 5 10 అవుతుంది ప్లస్ ఇక్కడికి వస్తే 5c3 అంటే ఇక్కడ 3 into 2 into 1 రైట్ 3 పోయింది ఇది కూడా 5 10 అవుతుంది బై 32. రైట్ దట్ ఈస్ ఈక్వల్ టు పైన 20 అవుతుంది కింద 32 అవుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 210 216 25 28 5/8 ఇది ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఏమి లేదండి 5 కాయిన్స్ ఎగరవేసిన ఒక కాయిన్ ని 5 టైమ్స్ ఎగరవేసిన ఒక్కటే 5 కాయిన్స్ ఎగరవేసిన 5 టైమ్స్ ఎగరవేసిన 4 కాయిన్స్ ఎగరవేసిన లేదా 4 టైమ్స్ ఒకే కాయిన్ ఎగరవేసిన ఒక్కటే. ఇక్కడ 5 కాయిన్స్ ఎగరవేస్తే n ఆఫ్ s ఎంత అవుతుందంటే 2 పవర్ 5 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాయిన్ లో ఫేసెస్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి ఒక హెడ్ ఒక టైల్ అంటే 2 ముఖాలు ఉన్నాయి. పవర్ లో ఎన్ని కాయిన్స్ ఎగరవేస్తే అంత సంఖ్య వేయాలి లేదా ఎన్ని సార్లు ఎగరవేస్తే అంత సంఖ్య వేయాలి. ఇక్కడ 2 ఫేసెస్ ఉన్నాయి 5 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 5 n ఆఫ్ s అనేది 2 పవర్ 5 అవుతుంది. పైన ఏమన్నాడు n ఆఫ్ e బదులుగా ఏ రాయాలి ఇక్కడ 2 హెడ్స్ లేదా 3 టైల్స్ కావాలి సంభావ్యత ఎంత అన్నాడు. 2 హెడ్స్ కావాలి 5 ఉన్నాయి 2 కావాలి అలాగే 3 టైల్స్ కావాలి 5 ఉన్నాయి 3 టైల్స్ కావాలి. ఆర్ అన్నాడు కాబట్టి మధ్యలో ప్లస్ పెడతాం. ఇది పెర్ముటేషన్ కాంబినేషన్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ సి పెడతాం 5c2 plus 5c3 by 2 4 5 దీనికి సింపుల్ రైట్.
నెక్స్ట్ చూసినట్లయితే టూ హెడ్స్ అండ్ 3 టైల్స్ కావాలంటండి. 2 హెడ్స్ కావాలి మరియు 3 టైల్స్ కావాలి. ఇందాక ఏం చెప్పుకున్నాం, 2 హెడ్స్ ఆర్ 3 టైల్స్. ఇక్కడే వచ్చింది 2 హెడ్స్ అండ్ 3 టైల్స్. అక్కడ ఆర్ వచ్చింది, ఇక్కడ ఎండ్ వచ్చింది. రైట్, ఇక్కడ చూసినట్లయితే సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. కింద ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేటప్పటికి 2/5 తెలిసిందే. 2 ఫేసెస్ ఉన్నాయి, 5 కాయిన్స్ ఎగరవేస్తున్నాం కాబట్టి 2/5. మరి ఎన్ ఆఫ్ ఈ ఎంత? ఎన్ ఆఫ్ ఈ ఏం చెప్పుకున్నాం, 2 హెడ్స్ మరియు 3 టైల్స్ అండి. 2 హెడ్స్ మరియు 3 టైల్స్ అంటే ఈ 5 కాయిన్లు ఎగరవేస్తే గనక 2 హెడ్స్ రావాలి మరియు 3 టైల్స్ రావాలి. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 5 కాయిన్లు ఉన్నాయండి. 5 కాయిన్లు ఉన్నాయి. 2 హెడ్స్ రావాలి. ఈ 1వ కాయిన్ హెడ్ వచ్చింది, 2వ కాయిన్ హెడ్ వచ్చింది. మరి మిగతా 3 ఏం రావాలి? టైల్స్ రావాలి. ఇక్కడ మనకి ఏమన్నాడు, 2 హెడ్స్ రావాలి మరియు 3 టైల్స్ రావాలి. 2 హెడ్స్ వచ్చినాయి. 2 హెడ్స్ వచ్చిన తర్వాత మిగతావి కంపల్సరీ టైల్స్ అవ్వాల్సిందే. ఒకసారి గమనించారండి, ఇక్కడ లేదా అన్న కండిషన్ కి అండ్ కండిషన్ కి ఇదే స్మాల్ డిఫరెన్స్. ఇక్కడ 2 హెడ్స్ మరియు 3 టైల్స్ అన్నాడు. అంటే 2 హెడ్స్ వచ్చినాయి అనుకో, మిగతా కంపల్సరీ 3 టైల్స్ రావాల్సిందే. ఎందుకు? ఇక్కడ ఎండ్ ఇచ్చాడు కాబట్టి. ఇది రావాలి, ఇది రావాలి. ఇక్కడ 2 హెడ్స్ రావాలి, ఇక్కడ 3 టైల్స్ రావాలి. అంటే కంపల్సరీ ఈ 2 హెడ్స్ అయితే ఈ 3 ఆటోమేటిక్ గా టైల్స్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. కాబట్టి ఇందులో ఏదో ఒక కండిషన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 2 హెడ్స్ అయినా తీసుకోవాలి లేదా 3 టైల్స్ అయినా కంపల్సరీగా తీసుకొని ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎండ్ అన్నాడు, 2 హెడ్స్ రావాలి మరియు 3 టైల్స్ రావాలి. ఇది రావాలి, ఇది రావాలి. కాబట్టి ఇది వస్తే కంపల్సరీ ఇది రావాల్సిందే ఈ లెక్క ప్రకారం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ ఈ ఎంతుందో 5 కాయిన్స్ ఎగరవేశాం, 2 హెడ్స్ రావాలి. ఇంతే, ఇంకా టైల్స్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎండ్ అంటే ఖచ్చితంగా రావాలి అన్నాడు. ఖచ్చితంగా రావాలి కాబట్టి ఈ 2 తీసుకుంటే ఆటోమేటిక్ రావాల్సిందే. రాకపోతే మళ్ళీ ఈ లెక్కకు మనకు సింక్ అవ్వదు. రైట్, 5C2 అంటే 5 into 4 by 2 into 1 by 32. ఇది పోతే 10 by 32, 5 by 16. మరి హెడ్స్ ఎందుకు తీసుకుంటాను నేను? ముందు 3 టైల్స్ వేస్తాను అనుకున్నావు. 3 టైల్సే తీసుకోండి. 3 టైల్సే తీసుకుంటే ఏమవుతుంది? పైన ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది? 5C3 కింద 2/5. 5C3 అంటే ఎంత అవుతుంది? 5 into 4 into 3 by 3 into 2 whole by 32. 3 పోయింది, 2 పోతే ఇక్కడ కూడా 5 by 16 వచ్చింది. రైట్, గమనించారా? ఇక్కడ ఎండ్ కండిషన్ ఉంది. ఇందాక లెక్కలేమో ఆర్ కండిషన్ ఉంది. ఎండ్ కండిషన్ వచ్చేటప్పటికి 2 హెడ్స్ మరియు 3 టైల్స్. 2 హెడ్స్ వచ్చి 3 టైల్స్ కూడా రావాలి, కంపల్సరీ రావాలంటున్నాడు. అంటే ఇది వస్తే చాలు. 2 హెడ్స్ వచ్చి మిగతా హెడ్ రాకూడదు అన్న మీనింగే. కాబట్టి ఓన్లీ 2 హెడ్సే రావాలి, చాలు. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. లేదా ఓన్లీ 3 టైల్సే రావాలి, చాలు. మనకు లెక్క చేయడానికి అవసరమైనది అంతే, ఇంకా ఎక్సెస్ అవసరం లేదు. ఒకసారి గమనించాలండి. చూసినట్లయితే కనీసం ఒక హెడ్ అంటండి. కనీసం ఒక హెడ్ రావాలి, సంభావ్యత ఎంత? కనీసం ఒక హెడ్ రావాలి, సంభావ్యత ఎంత? దీంట్లోకి వచ్చేటప్పటికి మనం గతంలో ఒకటి చెప్పుకున్నామండి. ప్రాబబిలిటీ ఆఫ్ E is equal to 1 minus ప్రాబబిలిటీ ఆఫ్ E bar అన్నా, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ E bar is equal to
1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అని అన్నాం. ఆ కండిషన్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏమన్నాడు, కనీసం ఒక హెడ్ రావాలి, కనీసం ఒక హెడ్ రావాలి, 5 కాయిన్స్ ఎగరవేస్తా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, కనీసము, కనీసము అంటే ఒక హెడ్ రావచ్చు, 2 హెడ్లు రావచ్చు, 3 హెడ్లు రావచ్చు, సో 5 హెడ్స్ వరకు రావచ్చు. కనీసం ఒక హెడ్ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయండి, ఒక హెడ్ వచ్చినా కనీసం ఒక హెడ్ అవుతుంది, 2 వచ్చినా కనీసం ఒక హెడ్ అవుతుంది, 3 వచ్చినా కనీసం ఒక హెడ్ అవుతుంది, 4 హెడ్లు వచ్చినా కనీసం ఒక హెడ్ కిందకు వస్తుంది, 5 హెడ్లు వచ్చినా కనీసం ఒక హెడ్ అన్న మీనింగ్ మనకి వస్తుంది. ఒకసారి గమనించా, కనీసం ఒక హెడ్ అంటే ఒకటి ఉండాలి లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు అన్నదే కనీసం ఒక హెడ్ తాలూకా మీనింగ్. రైట్, కనీసం ఒక హెడ్ అంటే మీరు ఒక్కటి ఉన్నా సరిపోతుంది. దానికి వ్యతిరేకం ఏంటి, పూర్తిగా హెడ్లు లేకపోవడం, 0 హెడ్స్ అన్నది దీనికి ఆపోజిట్ అండి. దీనికి ఆపోజిట్ అంటే కనీసం ఒక హెడ్ రావడానికి సంభావ్యత అన్నదానికి ఆపోజిట్ 0 హెడ్స్ రావడం, అంటే హెడ్స్ పూర్తిగా రాకపోవడం, హెడ్స్ పూర్తిగా రాకపోవడం. రైట్, హెడ్స్ పూర్తిగా రాకపోవడానికి ఇది వ్యతిరేకం. మనం ఇక్కడ చెప్పాం, జరిగేది ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ జరగనిది, రైట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ రాంగ్ అని చెప్పుకున్నాం. రైట్, ఇక్కడ ఏం కావాలి, ఒక హెడ్ రావడానికి వ్యతిరేకం ఏంటి, 0 హెడ్స్ రావడం, అంటే పూర్తిగా హెడ్స్ రాకపోవడం. రైట్, ఇక్కడ కనీసం ఒక హెడ్ రావాలి అంటే ఏం చేయాలి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పూర్తిగా హెడ్స్ రాకపోవడం లేదా 0 హెడ్స్ రావడం. హెడ్స్ అనేవి రాకూడదండి. రైట్, ఇందులోకి వెళ్తే 1 మైనస్ పూర్తిగా హెడ్స్ రాకూడదు, సంభావ్యత ఎంత, సేమ్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది, 2 పవర్ 5 అవుతుంది. 2 ఫేసెస్ ఉన్నాయి, 5 కాయిన్స్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 2 పవర్ 5 అవుతుంది. రైట్, పూర్తిగా హెడ్ రాకూడదు, 0 హెడ్స్ రావాలి, 5 కాయిన్స్ ఎగరేస్తున్నాం. ఎన్ని రావాలి, 0 హెడ్స్ రావాలి. 5 కాయిన్స్ ఎగరవేస్తున్నాం, 0 హెడ్స్ రావాలి. ఇది పెర్మిటేషనా కాంబినేషనా, కాంబినేషన్. 5C0. రైట్, 1 మైనస్ కింద 2 పవర్ 5 అవుతుంది, పైన ఏమవుతుంది, పూర్తిగా హెడ్స్ రాకూడదు, 0 హెడ్స్ రావాలి, అంటే 5C0. 5 హెడ్స్ ఉన్నాయి, 0 రావాలి, 5C0 ఈక్వల్ టు 1 మైనస్ 5C0 అంటే 1, 2 పవర్ 5 కింద. 5C0 1 ఎలా అయిందంటే NC0 ఇస్ ఈక్వల్ టు 1 అండి. రైట్, దీన్ని సింపుల్ గా చేస్తే ఇది 32 మైనస్ 1 బై 32 అంటే 31 బై 32 ఇక్కడ ఆన్సర్. అర్థమైందండి. ఈ లెక్కలో ఏమన్నాడంటే 5 కాయిన్స్ ఎగరవేస్తున్నాం, కనీసం ఒక హెడ్ రావడానికి సంభావ్యత ఎంత అన్నాడు. కనీసం ఒక హెడ్ రావాలి అన్నా లేదా దానికి వ్యతిరేకం ఏంటంటే పూర్తిగా హెడ్స్ రాకపోవడం, దీనికి ఆపోజిట్. కనీసం ఒక హెడ్ రావడానికి వ్యతిరేకం, పూర్తిగా హెడ్ రాకూడదు అన్నది ఆపోజిట్. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పూర్తిగా హెడ్ రాకపోవడం. పూర్తిగా హెడ్ రాకపోవడం అంటే 0 హెడ్స్, 5 ఉన్నాయి, 0 రావాలి. ఇది నెక్స్ట్ 6వది, గరిష్టంగా ఒక హెడ్ రావడానికి సంభావ్యత ఎంత అంటాడండి. అట్మోస్ట్ 1 హెడ్ అండి. గరిష్టంగా ఒక హెడ్ రావడానికి సంభావ్యత ఎంత, అట్మోస్ట్ 1 హెడ్. రైట్, ఇక్కడికి వెళ్తే ప్రాబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ తెలిసిన విషయమే. కింద ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది, 2 పవర్ 5 అవుతుంది. 2 ఫేసెస్ ఉన్నాయి, 5 కాయిన్స్ స్టార్ట్ చేస్తున్నాం, 2 పవర్ 5. రైట్, పైన ఎన్ ఆఫ్ ఏమన్నాడు, గరిష్టంగా ఒక హెడ్ రావాలి. గరిష్టంగా ఒక హెడ్ అంటే మీనింగ్ ఏంటి, ఇందాక
కనీసం ఒక హెడ్. కనీసం ఒక హెడ్ అంటే ఏం చెప్పుకున్నాం? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, అప్ టు 5 వరకు ఏదొచ్చినా పర్లేదు, కనీసం ఒక హెడ్ అన్న దానికి మీనింగ్ వస్తుందని చెప్పాం. మరి గరిష్టంగా ఒక హెడ్ అంటే ఒక హెడ్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, అంతకు మించి హెడ్స్ రాకూడదు అన్నదే గరిష్టంగా ఒక హెడ్ రావాలంతే. ఒక హెడ్ రావాలి, ఒకటి కంటే ఎక్కువ హెడ్స్ రాకూడదు. అంటే వాడికన్నా తక్కువ కూడా రావచ్చుగా, అంటే 0 హెడ్స్ కూడా రావచ్చు. గరిష్టము అన్నదానికి మీనింగ్ ఏంటంటే గరిష్టంగా ఒక హెడ్ రావాలి అంటే ఒక హెడ్ రావచ్చు, పూర్తిగా హెడ్స్ రాకపోవచ్చు. ఈ రెండు కలిపి ఎందులోకి వస్తుందంటే అట్మోస్ట్ 1 హెడ్ కు వస్తుంది. ఒక హెడ్ రావడం, పూర్తిగా హెడ్స్ రాకపోవడం, ఈ రెండు కలిపి అట్మోస్ట్ 1 హెడ్ కిందకు వస్తుంది. రైట్. అట్మోస్ట్ 1 హెడ్ అంటే ఒక హెడ్ రావడం, అలాగే లేదా 0 హెడ్స్ రావడం, లేదా 0 హెడ్స్ రావడం. రైట్. 5 కాయిన్స్ ఎగరేషన్ ఎన్ని రావాలి? ఇక్కడ 0 హెడ్స్ రావాలి. అలాగే 5 కాయిన్స్ ఎగరేషన్ ఎన్ని రావాలి? ఒక హెడ్ రావాలి. ఒక హెడ్ రావాలి, లేదా 0 హెడ్స్ వచ్చినా పర్లేదు. ఆర్ కండిషన్ కాబట్టి మధ్యలో ప్లస్ అవుతుంది. ఇది పెర్ముటేషనా కాంబినేషనా? కాంబినేషన్ కాబట్టి ఇది 5C0 అవుతుంది, ఇది 5C1 అవుతుంది. 5C0 అవుతుంది, ఇది 5C1 అవుతుంది. రైట్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 5C0 ఎంత? 1. 5C1 అంటే ఎంత? 5/32. 6/32. ఇక్కడ పోతే 2 3 6 2 16 32. 3/16 అండి. ఇక్కడ ఆన్సర్ ఎంత? 3/60. అర్థమైందండి ఈ లెక్కలో? ఒకసారి గమనించండి. 5 కాయిన్స్ ఎగరవేసినట్లయితే గరిష్టంగా ఒక హెడ్ రావడానికి సంభావ్యత ఎంత? అట్మోస్ట్ 1 హెడ్ రావడానికి సంభావ్యత ఎంత అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. గరిష్టంగా ఒక హెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక హెడ్ రావాలి, లేదా పూర్తిగా హెడ్స్ రాకపోయినా పర్వాలేదు అన్నదే అట్మోస్ట్ 1 హెడ్ తాలూకా మీనింగ్. రైట్. ఒకటైనా రావాలి, లేదా 0 రావాలి. 0 అయితే 5C0, 1 వస్తే 5C1, లేదా కాబట్టి మధ్యలో ప్లస్. కింద n(s) అంటే 2/5. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చే ఆన్సరే ఈ లెక్క యొక్క ఆన్సర్. రైట్. 7th ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైల్స్ అండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ టైల్స్ అంటే సరి సంఖ్య వచ్చే విధంగా టైల్స్ రావాలి. ఏంటంటే సరి సంఖ్య వచ్చే విధంగా టైల్స్ రావాలి. సరి సంఖ్య వచ్చే విధంగా టైల్స్ రావాలి అన్నది ఇక్కడ మనకి క్వశ్చన్. ఇక్కడ 5 కాయిన్స్ టాస్ చేసాం. ఎన్ని టైల్స్ రావడానికి అవకాశం ఉంటది? 5 టైల్స్ వరకు రావడానికి అవకాశం ఉంటది. 0 టైల్స్ వచ్చినా సరి సంఖ్యను సూచించవచ్చు. అలాగే 2 టైల్స్ వచ్చినా సరి సంఖ్యను సూచించవచ్చు. అట్లాగే 4 టైల్స్ వచ్చినా సరి సంఖ్యను సూచించవచ్చు. అంటే పూర్తిగా హెడ్లు రాకపోవడం, పూర్తిగా టైల్ రాకపోవడం, అలాగే 2 టైల్స్ రావడం, అలాగే 4 టైల్స్ రావడం. ఇది మనకి ఇక్కడ ఈవెన్ నంబర్ ఆఫ్ టైల్స్ అంటే మీనింగ్. సరి సంఖ్యా క్రమంలో టైల్స్ అనేవి రావాలి అన్నాడు. అంటే 0 వచ్చినా సరి సంఖ్య రూపంలో టైల్స్ వచ్చినట్టే. 2 వస్తే 2 టైల్స్ వచ్చినాయి, అంటే సరి సంఖ్యా క్రమంలో వచ్చినాయి. 4 టైల్స్ వస్తే సరి సంఖ్యా క్రమంలో టైల్స్ వచ్చినాయి అని చెప్పొచ్చు. ఇది వచ్చినా పర్లేదు, లేదా ఇది వచ్చినా పర్లేదు, లేదా ఇది వచ్చినా పర్లేదు. ఈ మూడిట్లో ఏది వచ్చినా పర్వాలేదు, మనకి లెక్కకి సంబంధించింది అవుతుంది. రైట్. n(e)/n(s). n(s) ఎంత అవుతుంది? 2/5. 2 ఫేసెస్ ఉన్నాయి, 5 కాయిన్స్ టాస్ చేస్తున్నాం కాబట్టి 2/5. పైన ఎంత అవుతుంది? 5 కాయిన్స్ ఎగరేసిన టైల్స్ రాకూడదు, 0 టైల్స్ రావాలి. తరువాత 5 కాయిన్స్ ఎగరేసిన 2 టైల్స్ రావాలి, లేదా 5 కాయిన్స్ ఎగరేసిన 4 టైల్స్ రావాలి. 6 కాబట్టి మధ్యలో ప్లస్,
పెర్ముటేషన్ కాంబినేషన్ కాంబినేషన్. 5c0 ప్లస్ 5c2 ప్లస్ 5c4 బై 2^5. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చే ఆన్సరే ఈ లెక్కకి ఆన్సర్. రైట్, ఇక్కడ చూస్తే 5c0 అంటే 1 అవుతుంది. 5c2 ఎంత అవుతుంది? 5c2 ఎంత అవుతుంది? 5 into 4 by 2. ప్లస్ 5c4 ఎంత అవుతుంది? 5 into 4 into 3 into 2 whole by 4 into 3 into 2 into 1. 5c4 ఏమవుతుంది? 5ని 4 టైమ్స్ రావాలండి. 5 నుంచి లెక్క పెట్టుకుంటూ 4 టైమ్స్ వచ్చేంత వరకు రావాలి. 1 2 3 4 5 4 3 2 అంటే 4 వచ్చినాయి కదా, అట్లా తగ్గించుకుంటా పోవాలి. కింద ఎంత అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా 1కి పోవాలి. హోల్ బై 32. ఇది పోతే 10 వస్తుంది. 10 ప్లస్ 1 1 ప్లస్ ఇది 10 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా పోతే ఇది 5 అవుతుంది బై 32 అంటే 16/32 అంటే 1/2. 16/32 1/2 ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఒకసారి ఈ ఎక్స్పాన్షన్ అండి, ఎక్స్పాన్షన్ ఇక్కడ అర్థం కాకపోతే ప్రీవియస్ క్లాసుల్లో ఒక్కసారి చూడండి. ఎన్సిఆర్ ఎక్స్పాన్షన్ అలాగే ఎన్పిఆర్ ఎక్స్పాన్షన్ ప్రీవియస్ క్లాసుల్లో మనం చెప్పుకున్నాం. అదొక్కసారి వినాలండి. అదొక్కసారి వింటేనే ఈ ఎక్స్పాన్షన్ అనేది మనం చేయగలం. సింప్లిఫికేషన్ చేసి ఆన్సర్ అనేది రాబట్టగలం. ఈ ఎక్స్పాన్షన్ తెలియకపోతే రాదు. ఈ ఎక్స్పాన్షన్ ఏంటి? ఎన్పిఆర్ అంటే n నుంచి మొదలుపెట్టి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సువాన్ r టైమ్స్ వచ్చేంత వరకు రాయాలండి. r టైమ్స్ వచ్చేంత వరకు రాయాలి. ఎన్సిఆర్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సువాన్ r టైమ్స్ వచ్చేంత వరకు రాయాలి. హోల్ బై r నుంచి స్టార్ట్ చేసుకుంటా r ఇంటూ r మైనస్ 1 ఇంటూ r మైనస్ 2 ఇంటూ అండ్ సువాన్ 1 వచ్చేంత వరకు రాయాలండి. ఇది ఎన్సిఆర్ తాలూకు ఎక్స్పాన్షన్, ఇది ఎన్పిఆర్ తాలూకు ఎక్స్పాన్షన్. అదే మనం చేస్తున్నాం. ఇక్కడ 5c4 అన్నాడండి. 5c4 అంటే ఏమవుతుంది? ఇక్కడ 5c4 అంటే ఇగో ఎన్సిఆర్. ఇందులో ఏం చెప్పుకున్నాం? 5 నుంచి మొదలయ్యి r టైమ్స్ అంటే 4 టైమ్స్ రావాలి తగ్గించుకుంటా. 5లో పోతే 4, 4లో 1 పోతే 3, 3లో 1 పోతే 2 వచ్చినాయా? 1 2 3 4 టైమ్స్ వచ్చినాయిగా. హోల్ బై r నుంచి మొదలు పెట్టి ఒక్కొక్కటి తగ్గించుకుంటా 1 వరకు రావాలి. అంటే 4 నుంచి లెక్క పెట్టుకుంటా ఒక్కొక్కటి తగ్గించుకుంటా 1 వరకు రావాలి. అదే ఎక్స్పాన్షన్. ఆ ఎక్స్పాన్షన్ మనం ఇక్కడ రాసాం. అర్థమైందండి? రైట్. ఇక్కడ ఏమన్నాడు ఈ లెక్కలో? 5 కాయిన్స్ ఎగరవేసినాం, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైల్స్ రావాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ టైల్స్ రావాలి అంటే 5 కాయిన్స్ ఎగరవేస్తే మనకి 5 టైల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ నెంబర్ అన్నాడు కాబట్టి 1 3 5 పక్కన పెట్టేసి 2 వచ్చినా పర్లేదు, 4 వచ్చినా పర్లేదు, పూర్తిగా రాకపోయినా పర్వాలేదు, ఈ 3 తీసుకుంటే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ టైల్స్ వస్తాయి. అర్థమైందండి? రైట్.